హాయ్ గాయ్స్, ఈ డ్రామాకి ఫైనల్ పార్ట్ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. లాస్ట్ ఎపిసోడ్లో హీరో తనకి డివోర్స్ ఇస్తున్నాడనే విషయాన్ని హీరోయిన్ న్యూస్ ఛానల్ వాళ్లకు చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో చూసేద్దాం. హీరోయిన్ తనకు హెల్ప్ చేసిన తన ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్తుంది. అలాగే ఆ నర్స్ గురించి కూడా కనుక్కోమని చెప్తుంది. ఇంకో పక్క హీరోయిన్ వాళ్ళ సిస్టర్ యూయూని చూపిస్తున్నారు. అమ్మ ఫ్యాంగ్ ఇప్పుడు బాగానే ఉన్నారు, నార్మల్గానే ఉన్నారు, అతన్ని నేనే మ్యారేజ్ చేసుకొని ఉంటే బాగుండేది అని అంటుంది. అందుకు వాళ్ళ నాన్న, నువ్వే కదా ఫ్యాంగ్ని మ్యారేజ్ చేసుకోనని చెప్పావు, అందుకే కదా బేబేతో మ్యారేజ్ చేశామని అంటారు. ఇప్పుడు మనం వెళ్ళి సారీ చెప్పి ఫ్యాంగ్తో నాకు మ్యారేజ్ జరిపించండి అని అడుగుతుంది. నీకేమైనా పిచ్చా, వాళ్ళు ఫ్యాంగ్ ఫ్యామిలీ, వాళ్ళతో పెట్టుకున్నామనుకో అంతే ఇంకా అని చెప్పి దాన్ని చంప పగలగొట్టేసి, ఆల్రెడీ నీ వల్ల చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నాం, ఇంకా ఇలాంటివేవి చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్తారు. ఆ బేబీ లాంటి పిచ్చిదాని చేతిలో నేను ఓడిపోవాలా అని ఇది గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, నువ్వు అలా కోప్పడకు, మీ డాడ్ నీకు సపోర్ట్ చేయకపోతే ఏంటి, నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఒక మెడిసిన్ ఇస్తుంది. ఈ మెడిసిన్ గురించి నీకు ఆల్రెడీ తెలుసు కదా అని అంటుంది. అది ఆ మెడిసిన్ ని చేతిలోకి తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు బార్ లో కలుసుకుంటారు ఒక బిజినెస్ పని మీద. కానీ వాళ్ళిద్దరూ మాస్క్ వేసుకొని ఉంటారు. హీరోకేమో తనని చూడగానే బేబేలాగే అనిపిస్తుంది. తనకి క్లోజ్ గా వచ్చి, నువ్వు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నావని అడుగుతాడు. అంతా డబ్బు కోసమే అని తను చెప్తుంది. అయినా నీలాంటి వాళ్ళ మీద నాకు నమ్మకం లేదని చెప్పి హీరో తనతో బిజినెస్ ఓకే చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. తనకి చాలా కోపం వస్తుంది. అప్పుడు తన సిస్టర్ తనకి కాల్ చేస్తుంది. ఇది నాకెందుకు కాల్ చేస్తోంది అని అనుకుంటుంది. నెక్స్ట్ హీరోయిన్ ఇంట్లో ఉంటే అక్కడికి వాళ్ళ సిస్టర్ వస్తుంది. ఒక రూమ్ మొత్తం తనకి బట్టలు ఉంటాయి. ఈ బట్టలన్నీ నీకోసమేనా అని షాక్ అవుతుంది. నీకు ఇంత జ్యువెలరీనా, ఇవన్నీ గ్రాండ్ పా నాకు కొనిచ్చారని తనంటుంది. అయినా నువ్వు ఒక స్టూపిడ్వి కదా, నీకు బట్టలు ఎలా వేసుకోవాలో కూడా తెలీదు, నువ్వు నన్ను స్టూపిడ్ అని అనద్దు, సరే అయితే నేను నీకు నేర్పిస్తాను అని అదంటుంది. ఇంకో పక్క హీరో ఆఫీస్లో ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి, సార్ మేడం వాష్రూమ్కి వెళ్ళాక ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు అని చెప్తాడు. తను ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోమని హీరో అంటాడు. హీరో క్యాబిన్ లోకి వెళ్తాడు. అక్కడ యూయూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నీ సిస్టర్ ఎక్కడా అని అడుగుతాడు. తను ఎక్కడుందో నాకు తెలియదు మిస్టర్ ఫ్యాంగ్ అని అంటుంది. నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని అడుగుతాడు. యాక్చువల్గా నేనే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాల్సింది, కానీ మా సిస్టర్తో మ్యారేజ్ చేశారు అని చెప్తుంది. మీకోసమే ఈ డ్రింక్స్ అని చెప్పి డ్రింక్స్ ఇస్తుంది. హీరో తాగడు. ఆ తర్వాత అది హీరో ఫేస్ మీద ఏదో స్ప్రే కొడుతుంది. హీరో దాన్ని దూరంగా తోసేస్తాడు. అది దాని మీద కూడా కొట్టుకొని, నా మీద కూడా స్ప్రే పడిపోయింది అని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. నిన్ను ఊరికే వదలను చూడు అని చెప్పి హీరో దానికి వార్నింగ్ ఇస్తాడు. గార్డ్స్ని పిలిచి దాన్ని తీసుకెళ్ళమంటాడు. నెక్స్ట్ హీరో ఇంటికి వెళ్తాడు. బేబీని చూసి, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. నేను తప్పిపోయానని చెప్తుంది. అవును, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావని అడుగుతుంది. నువ్వు నన్ను హస్బెండ్ అని ఎందుకు పిలవడం లేదని అడుగుతాడు. నువ్వే కదా అలా పిలవకూడదన్నావు, ఇప్పటి నుంచి అలాగే పిలువు అని హీరో అంటాడు. ఏమైంది, మిస్టర్ ఫ్యాంగ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది. నా సిస్టర్ ఎక్కడా అని అడుగుతుంది. చూడు, ఇంకొకసారి నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడద్దు అని హీరో అంటాడు. ఒకవేళ మిస్టర్ ఫ్యాంగ్ నా కజిన్ బ్రదర్ అయితే, ఈరోజు చాలా వేడిగా ఉంది కదా, మీరు మీ డ్రెస్ తీయడంలో నేను మీకు హెల్ప్ చేయనా అని అడుగుతుంది. అదంతా ఏం అవసరం లేదని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తను హీరో షర్ట్ పైకెత్తి చూస్తుంది. అక్కడ మచ్చ ఏముండదు. ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అని అడుగుతాడు. నా సిస్టరే నేర్పించింది. హస్బెండ్కి డ్రెస్ తీయడంలో హెల్ప్ చేయాలంట, ఇంకా బ్లాంకెట్, బెడ్ ఇవన్నీ అరేంజ్ చేయాలంట అని చెప్తుంది. నిజంగా హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఏంటో నేను నీకు చెప్తానని చెప్పి హీరో తనని కిస్ చేస్తాడు. తను సైలెంట్గా ఉంటుంది. నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావని అడుగుతాడు. మళ్ళీ కిస్ చేస్తాడు. ఈ పిచ్చి పిల్ల ఇంత స్వీట్గా ఉంది ఏంటి అని హీరో అనుకుంటాడు. అప్పుడు తన తలకి దెబ్బ తగులుతుంది. గట్టిగా అరిచేసరికి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో స్టడీ రూమ్లో ఉంటాడు. డాక్టర్కి కాల్ చేసి రమ్మంటాడు. నాకు అమ్మాయిల మీద ఫీలింగ్స్ రావడం లేదు అని చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు. మీరు 1 ఇయర్ నుంచి వెజిటేటివ్ స్టేట్లోనే ఉన్నారు కదా, అందుకని రాకపోవచ్చు అని చెప్తాడు. అంతేకాకుండా మీ గర్ల్ ఫ్రెండ్తో మీకు బ్రేకప్ అయింది కదా, దానివల్ల కూడా అయిండొచ్చు అని చెప్తాడు. లేదు, నాకు ఏ అమ్మాయి మీద ఫీలింగ్స్ రావడం లేదని హీరో చెప్తాడు. పాస్ట్లో హీరోకి ఎక్స్ లవర్ ఎవరో ఉన్నట్టున్నారు. నెక్స్ట్ హీరో హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్తాడు.
తను డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. పాపం పిచ్చి పిల్ల చాలా భయపడిపోయినట్టుంది అని హీరో అనుకుంటాడు. హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోతుంటే నా హార్ట్ బీట్ ఎందుకింత ఫాస్ట్గా కొట్టుకుంటోంది, ఒకవేళ నేను అతనికి అట్రాక్ట్ అయిపోయానా అని తను అనుకుంటుంది. నెక్స్ట్ సీన్లో హీరో, గ్రాండ్పా, హీరోయిన్ ముగ్గురు ఉంటారు. గ్రాండ్పా చెప్తారు హీరోతో, నువ్వు నీ వైఫ్ని చారిటీ ఈవెంట్ కోసం తీసుకెళ్ళు అంటారు. గ్రాండ్పా, మీకు తెలియంది కాదు తన పరిస్థితి ఏంటో, ఇలాంటి టైంలో తనని అక్కడికి తీసుకెళ్ళడం కరెక్టా అని హీరో అంటాడు. ఆల్రెడీ మీ ఇద్దరి మీద చాలా రూమర్స్ వస్తున్నాయి, ఇలాంటి టైంలో మీరిద్దరూ కలిసి వెళ్తే బాగుంటుంది అని గ్రాండ్పా అంటారు. లేదు గ్రాండ్పా, నేను తన సేఫ్టీ గురించి ఆలోచించాలి అని చెప్తాడు. హీరోయిన్తో సారీ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫ్యాంక్ ఏమైంది, ఎప్పుడు ఇంత క్రేజీగా ఎందుకు బిహేవ్ చేస్తాడు, ఇతను తీసుకెళ్ళకపోతే నేను వెళ్ళలేనా ఏంటి అని తను మనసులో అనుకుంటుంది. తన క్లాస్మేట్తో కలిసి తన గెటప్ చేంజ్ చేసుకొని మరి ఆ చారిటీ ఈవెంట్కి వెళ్తుంది. అప్పుడు హీరోని ఒకరు వచ్చి అడుగుతారు, మీరు మీ ఫిమేల్ పార్ట్నర్ని ఇక్కడికి తీసుకురాలేదా అని. పార్ట్నర్ని తీసుకొస్తేనే ఇక్కడికి రావాలా లేదంటే రాకూడదా అని హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్ ఉంటాడు కదా, అతను తనతో అంటాడు, చూసావా ఎన్ని కంపెనీస్కి ప్రెసిడెంటో, కానీ తన ఫిమేల్ పార్ట్నర్ని కూడా ఇక్కడికి తీసుకురావడం లేదు అని అంటాడు. అంతేకాదు తన వైఫ్కి మెంటల్గా కొంచెం ప్రాబ్లం ఉందంట తెలుసా అని అంటాడు. అంతలో అక్కడికి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని హీరో అడుగుతాడు. నీకోసమే వచ్చాను అని చెప్తుంది. హీరో తన చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ వెళ్ళడం చూసి హీరోయిన్ వాళ్ళ వెనకాలే వెళ్తుంది. హీరో తనని ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతాడు. లేదు, మా ఫ్యామిలీ నన్ను బలవంతంగా అబ్రాడ్ తీసుకెళ్ళిపోయారు, అందుకే నేను రాలేకపోయాను అని చెప్తుంది. ఇప్పుడు నువ్వు లేచావని తెలిసి ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చాను అని చెప్తుంది. వీళ్ళిద్దరి మాటలు హీరోయిన్ వింటూ ఉంటుంది. నేను వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాను కదా, మా తాతగారు ఆ స్టూపిడ్ గర్ల్తో నాకు మ్యారేజ్ చేశారు అని చెప్తాడు. నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా అని అడుగుతుంది. ఎవరైనా ఒక పిచ్చమ్మాయిని లవ్ చేస్తారా అని హీరో అంటాడు. అయితే నువ్వు తనకి డివోర్స్ ఇచ్చేసేయి, ఆ తర్వాత మనం ముందులాగే కలుసుందామని చెప్పి తను హీరోని హక్ చేసుకుంటుంది. ఖచ్చితంగా నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తాను, మనం ముందులాగే కలుసుందామని హీరో అంటాడు. ఇదంతా హీరోయిన్ విని తనకి చాలా కోపం వస్తుంది. వాళ్ళని లోపలే పెట్టి లాక్ చేసుకొని వెళ్ళిపోతుంది. హీరో సీసీటీవీ ఫోటోస్ని చెక్ చేస్తాడు. అందులో ఉన్న అమ్మాయిని పట్టుకోండి అని చెప్తాడు. తను వాష్రూమ్లోకి వెళ్ళి వెంటనే గెటప్ చేంజ్ చేసుకుంటుంది. ఒక మెయిడ్ వచ్చి, మేడం మీ థింగ్స్, మీ డ్రెస్ అక్కడే వదిలేశారు అని చెప్పి తీసుకొస్తుంది. హీరో చూసేస్తాడు. అవి నావి కాదు అని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వెళ్ళాక ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. హీరో అక్కడికి వస్తాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా లేదా అని చెక్ చేయడానికి వచ్చాను అని చెప్తాడు. తనేమో హీరోని స్మెల్ చేస్తూ ఉంటుంది. గ్రాండ్పా నీ కోసం ఒక మనిషిని అరేంజ్ చేశారు నిన్ను చూసుకోవడానికి అని చెప్తాడు. అంటే నిజంగానే మీరు నాకు డివోర్స్ ఇచ్చేస్తారా, నన్ను లైక్ చేయడం లేదా అని అడుగుతుంది. నీలాంటి ఒక స్టూపిడ్ని ఎవరైనా లైక్ చేస్తారా అని హీరో అంటాడు. తనకి కోపం వచ్చి ఒక బుక్ తీసుకొని హీరోని కొడుతుంది. హీరోకి దెబ్బ తగులుతుంది. అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ తను రూమ్ నుండి బయటకు వస్తుంది. ఆపోజిట్లో బాయ్ వస్తుంది. డాక్టర్ అక్కడికి వచ్చి తను మిసెస్ ఫ్యాంగ్ అని ఆ బాయ్తో చెప్తాడు. నేను ఫ్యాంగ్ గర్ల్ ఫ్రెండ్ అని అది చెప్తుంది. హీరో ఎక్కడా అని డాక్టర్ హీరోయిన్ అడుగుతాడు. ఎక్కడో చచ్చుంటాడు అని తను అంటుంది. ఏమన్నావు అని డాక్టర్ అడుగుతాడు. తను ఏం చెప్పదు. అయినా ఈ పిచ్చిదాన్ని ఎందుకు అడుగుతున్నారు, మనమే వెళ్ళి చూసుకుందాం పదండి అని బాయ్ ఆ డాక్టర్ని అక్కడ నుండి హీరో అక్కడికి వస్తాడు. హీరోయిన్ని చూసి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. తను హీరోతో నువ్వు చచ్చిపోతే బాగుంటుంది అని అంటుంది. ఆ బాయ్కి కోపం వచ్చి హీరోయిన్ని కొట్టబోతుంటే హీరో తన చేయి పట్టుకుంటాడు. నిన్న నైట్ నేను తనని బాధ పెట్టాను, అందుకే అలా మాట్లాడుతోంది అని హీరో అంటాడు. అయినా తనొక స్టూపిడ్, నా వైఫ్, కొన్ని రోజుల తర్వాత తనకి డివోర్స్ ఇచ్చేస్తాను, తన మాటలేం పట్టించుకోవద్దులే అని హీరో బాయ్కి నచ్చజెప్తాడు. నువ్వు కంపెనీని బాగా హ్యాండిల్ చేస్తున్నావు, అలాగే మన రిలేషన్షిప్ని కూడా బాగా మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పి తెగ పొగుడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరిని అలా చూస్తుంటే హీరోయిన్కి చాలా డిస్కస్టింగ్గా ఉంటుంది. అది హీరోయిన్కి తన చేతిలో ఉండే బ్యాంగిల్ తీసి, నీకోసం గిఫ్ట్ ఏం తీసుకురాలేదు, ఇదిగో తీసుకో అని ఇస్తుంది. అది ఇచ్చేటప్పుడు కావాలనే కింద పడేస్తుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దని చెప్పొచ్చు కదా, ఇలా ఎందుకు పగలగొట్టావు, ఇది మా అమ్మ బ్యాంగిల్ తెలుసా అని అది ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. దొంగ మొహందానా, అంత ఇంపార్టెంట్ బ్యాంగిల్ నాకెందుకు ఇచ్చావే అని హీరోయిన్ మనసులో అనుకుంటుంది.
తను ఇంకా ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. తప్పు చేసింది కాక ఏడుస్తావా, తనని క్షమాపణ అడుగు అని హీరో అరుస్తాడు. నువ్వు నీ లవర్ సైడే మాట్లాడతావు కదా అని తను మనసులో అనుకుంటుంది. నేనే తప్పు చేయలేదు, నేను క్షమాపణ అడగను అని చెప్పేసి తను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ గ్రాండ్మాని కలవడానికి వెళ్తుంది. నీ పని ఎంతవరకు వచ్చిందని గ్రాండ్మా అడుగుతారు. ఇంకా ఏం తెలియలేదు గ్రాండ్మా, నేను ఆ పని మీదే ఉన్నాను అని తను చెప్తుంది. సరే కానీ నీ హస్బెండ్కి ఒక బ్రదర్ ఉన్నాడు కదా, కజిన్ బ్రదర్ మిస్టర్ వాంగ్, అతను కూడా నీ కజిన్ ఏజే అని గ్రాండ్మా చెప్తారు. అవునా, నేను ఇంకా అతన్ని చూడలేదు, అతని వీపును చూస్తే గానీ నాకు తెలీదు అని తను అంటుంది. వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటాడు. మన హీరోయిన్ నర్స్ లాగా వేషం వేసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ తన సిస్టర్ ఉంటుంది. అది వాడి లవర్ ఏమో. అతనికి డ్రెస్సింగ్ చేయాలి, మీరు కొంచెం బయటికి వెళ్తారా అని హీరోయిన్ అడుగుతుంది. ఈ నర్స్ చూడ్డానికి చాలా బాగుందని వాడంటాడు. నువ్వేం బాధపడకు, నువ్వు మాత్రమే నా గర్ల్ ఫ్రెండ్వి, ఇప్పుడైతే ఇక్కడ నుండి వెళ్ళు అని పంపిస్తాడు. తను ఇంజెక్షన్ చేయాలని చెప్తుంది. వాడు వెనక్కి తిరుగుతాడు. అక్కడ ఆ మచ్చ ఏమి ఉండదన్నమాట. వాడు మాట్లాడిన దానికి హీరోయిన్ వాడికి బాగా బుద్ధి చెప్పేసి అక్కడ నుండి వెళ్తుంది. వాడేమో నొప్పికి అరుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఆ బాయ్కి ఒక నెక్లెస్ గిఫ్ట్గా ఇస్తాడు. నా వైఫ్ నీ బ్యాంగిల్ని పగలగొట్టేసింది కదా, అందుకే తీసుకొచ్చాను అని చెప్తాడు. చాలా బాగుంది, నువ్వే వేస్తావా అని అడుగుతుంది. హీరో తనకి వేస్తాడు. ఇదంతా హీరోయిన్ బయట నుంచి చూస్తూ ఉంటుంది. మన ఇద్దరికి ఇంకా డివోర్స్ కూడా కాలేదు, అప్పుడే నువ్వు ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నావా అని చెప్పి చాలా కోప్పడుతుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో అక్కడి నుండి వెళ్ళేటప్పుడు ఆ బాయ్ వెనక నుంచి హక్ చేసుకుంటుంది. ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటుంది. లేదు, నాకు కొంచెం పనుందని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్తాడు. తనని టైట్గా హక్ చేసుకొని కిస్ చేస్తాడు. ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను నీ హస్బెండ్ అని చెప్తాడు. నువ్వు నా హస్బెండ్ కాదు, నన్ను చాలా ఏడిపించావు, బ్యాడ్ పర్సన్ అని తను అంటుంది. హీరో తనని కంటిన్యూస్గా కిస్ చేస్తూనే ఉంటాడు. తనేమో కొరికేస్తుంది. హీరో తన చేతులు పట్టుకొని మరీ కిస్ చేస్తాడు. ఇంతసేపు ఆ బాయ్ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చాడు, వీడికి ఒకరు సరిపోరేమో అని తను మనసులో అనుకుంటుంది. హీరో తనకి ఒక బ్రేస్లెట్ ఇస్తాడు. తనేమో పడేస్తుంది. ఈ బ్రేస్లెట్ గ్రాండ్ పానే ఇచ్చారు, నీకు చాలా మంచిది, ప్లీజ్ వేసుకో అంటాడు. తన చేతికి వేస్తుంటే తను వేసుకోవడం లేదు. హీరో దాన్ని టేబుల్ మీద పెట్టేసి అక్కడ పెట్టాను, ప్లీజ్ వేసుకో అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే హీరో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మాని పిలిపించి తనకి డివోర్స్ ఇస్తాడు. తను వెళ్ళిపోతుంటే వాళ్ళ గ్రాండ్ మాని అడుగుతాడు, నిజంగానే తనని తీసుకెళ్ళిపోతున్నారా అని. మరేం చేయమంటావు, నేను నా గ్రాండ్ డాటర్ని జాగ్రత్తగా చూసుకోగలను, ఇక్కడే వదిలేస్తే మీరు తనని ఏడిపిస్తారు, అందుకే తీసుకెళ్ళిపోతున్నాను అని ఆవిడ అక్కడ నుండి వెళ్ళిపోతారు. హీరో చాలా బాధపడుతూ ఉంటాడు. నిజంగా నువ్వు బాగుండాలనే ఇలా చేస్తున్నాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. హీరో చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నువ్వు ఆ స్టూపిడ్ గర్ల్ని లవ్ చేస్తున్నావా ఏంటి, ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు, ఆ స్టూపిడ్ గర్ల్ వల్ల మన ఫ్యామిలీ పరువు పోతుంది, అందుకే నువ్వు తనకి డివోర్స్ ఇచ్చే, లేదంటే ఆ అమ్మాయిని ఏం చేస్తానో చూడు అని బెదిరిస్తారు. నీ వల్ల ఆల్రెడీ ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి అని అంటారు. డాడ్ మీరేం టెన్షన్ పడకండి, నేను తనకి డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పి హీరో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఈ బాయ్ ఉంటుంది కదా, అది హీరో వాళ్ళ బ్రదర్ వాంగ్ని కలవడానికి వచ్చి ఉంటుంది. అంటే వీళ్ళిద్దరూ ఒకటే అనమాట. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నన్ను ఇలా డైరెక్ట్గా కలవద్దు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అంటాడు. లేదు, నువ్వు అనుకున్నట్టేం కాదు, మిస్టర్ ఫ్యాంగ్ మనసులో నేను లేను, అతను తన వైఫ్ ఆ స్టూపిడ్ గర్ల్ని లవ్ చేస్తున్నాడు అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఒక స్టూపిడ్ గర్ల్ని ఎవరైనా లవ్ చేస్తారా అని వాడంటాడు. అవును, నేను నిన్ను ఇంత ఖర్చు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాను కదా, అందుకు నువ్వు ఏం చేస్తున్నావని అరుస్తాడు. అంతలో అక్కడికి హీరోయిన్ వస్తుంది. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటుంది. అంటే మిస్టర్ ఫ్యాంగ్ని వీళ్ళు మోసం చేస్తున్నారా అని అనుకుంటుంది. ఎవరో వెనక నుంచి హీరోయిన్ తల మీద కొడతారు. తను కళ్ళు తెరిచేసరికి తన ముందు వీళ్ళుంటారు. వీళ్ళ ముందు నేను స్టూపిడ్ లాగా బిహేవ్ చేయాలని అనుకుంటుంది. ఎవరు మీరంతా అని అడుగుతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతారు. నేను బటర్ఫ్లై కోసం వచ్చాను అని చెప్తుంది. వాంగ్ ఏమో తనని వదిలేయమంటాడు. అదేమో వద్దు, తనని చూస్తే నాకు డౌట్గా ఉంది, తను మిస్టర్ ఫ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటుంది. అంటే నువ్వు తనని ఏం చేయబోతున్నావని వాంగ్ అడుగుతాడు.
చంపేస్తే బెటర్ కదా అని అదంటుంది. హీరోయిన్ గొంతు పట్టుకొని నలిపేస్తూ ఉంటుంది. ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అంతలో తన స్టెప్ సిస్టర్ అక్కడికి వచ్చి హీరోయిన్ని పైనుంచి కిందకు తోసేస్తుంది. కరెక్ట్ టైంకి వచ్చి మాకు హెల్ప్ చేశావని వాళ్ళు అంటారు. నెక్స్ట్ సీన్లో గ్రాండ్మా హీరోయిన్కి కాల్ చేస్తూ ఉంటారు. కాల్ ఏమో కలవడం లేదు. అక్కడికి డాక్టర్ ఈ వచ్చి ఏమైంది గ్రాండ్మా, మీరు ఇక్కడ నుండి వెళ్ళలేదా అని అడుగుతాడు. లేదు, బేబీ ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, తను లేకుండా నేను ఎలా వెళ్ళాలి అని గ్రాండ్మా అంటారు. అక్కడికి హీరో వస్తాడు. నేను మార్నింగ్ సెక్యూరిటీని అడిగాను, మేడం వెళ్ళిపోయారని చెప్పాడు. కానీ గ్రాండ్మా అంటున్నారు తను ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు, కాల్ కూడా కలవడం లేదని. వెంటనే హీరో వెతకడానికి వెళ్తాడు. హీరో అక్కడి నుండి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న వచ్చి అరుస్తారు. తను ఒక స్టూపిడ్, ఎలాగో వెళ్ళిపోయింది కదా వదిలేసే అని అరుస్తారు. కానీ హీరో వాళ్ళ నాన్న మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ని వెతకడానికి వెళ్తాడు. ఎక్కడా కనిపించదు. నెక్స్ట్ డాక్టర్ ఈ ఇంటికి వచ్చి మీ వైఫ్ని అన్ని చోట్ల వెతికించాను, తను ఎక్కడా కనిపించలేదని చెప్పగానే హీరో చాలా బాధపడతాడు. నేను తనకి డివోర్స్ ఇవ్వకపోయి ఉంటే ఇలా వెళ్ళిపోయి ఉండేది కాదు కదా అని చాలా ఫీల్ అవుతాడు. సడన్ గా హీరోకి హెల్త్ బాగాలేకుండా అవుతుంది. అక్కడ నుండి తీసుకెళ్తారు. గ్రాండ్మా చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ గ్రాండ్మాకి కాల్ చేసి, గ్రాండ్మా నేను బాగానే ఉన్నాను, పైనుంచి పడిపోయాను కదా, కొంచెం దెబ్బలు తగిలాయి, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను అని చెప్తుంది. మీరు జాగ్రత్త అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. తన క్లాస్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు కదా, అతనే సేవ్ చేసుంటాడు. నువ్వు నన్ను సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. నేను నా సిస్టర్ మీద ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలి, అందుకు నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అంటుంది. నెక్స్ట్ సీన్లో తను గ్రాండ్మాని కలవడానికి వస్తుంది. అసలు ఏం జరిగిందని గ్రాండ్మా అడుగుతారు. జరిగిందంతా చెప్తుంది. ఆ టెడ్డీ బియరే మంచి ఎవిడెన్స్ అని చెప్తుంది. నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కదా, అప్పటి నుండి మిస్టర్ ఫ్యాంగ్ ఆ టెడ్డీ బియర్ని ఒక్క క్షణం కూడా వదలడం లేదు. నిన్న డోర్ కూడా లాక్ చేసుకొని బాగా డ్రింక్స్ తాగాడు, చెయ్యి కూడా కట్ చేసుకున్నాడు అని చెప్తారు. అవునా, అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, నేను నర్స్ వేషంలో ఆ ఇంటికి వస్తాను, అతనికి ట్రీట్మెంట్ ఇచ్చాక ఆ టెడ్డీ బియర్ని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో తను నర్స్ లాగా హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మెడిసిన్ వేసుకోమని హీరోతో చెప్తుంది. తర్వాత వేసుకుంటానులే, నువ్వు అక్కడ పెట్టేసి వెళ్ళు అని హీరో అంటాడు. లేదు సార్ వేసుకోండి అంటుంది. హీరో తన ఫేస్ చూస్తాడు. తన కళ్ళు చూడ్డానికి నా వైఫ్ లాగే ఉందే అని అనుకుంటాడు. నీ మాస్క్ని రిమూవ్ చేయంటాడు. లేదు సార్ నాకు కోల్డ్గా ఉంది, నేను తీసానంటే మీకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్తుంది. పర్లేదు తీ అని హీరో అంటాడు. తను తన మాస్క్ని ఓపెన్ చేస్తే తన వైఫ్ లాగే ఉంటుంది. హీరో వెంటనే ఆ డాక్టర్కి కాల్ చేస్తాడు. నువ్వు నా కోసం ఒక అమ్మాయిని నర్స్గా పంపించావా అని అడుగుతాడు. అవును, నీకోసమే పంపించాను, ఆ అమ్మాయి చూడ్డానికి నీ వైఫ్ లాగే ఉంటుంది అని చెప్తాడు. హీరో ఆ అమ్మాయితో నువ్వు చూడ్డానికి నా వైఫ్ లాగే ఉన్నావని అంటాడు. తను ఇచ్చిన మెడిసిన్ తాగుతాడు. ఆ తర్వాత నిద్రపోతాడు. తను ఆ టైంలో ఆ టెడ్డీ బియర్ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు ఎవరో డోర్ కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఓపెన్ చేస్తే అక్కడికి బాయ్ వచ్చుంటుంది. నెక్స్ట్ హీరో లేచాక నువ్వు దేనికోసమో వెతుకుతున్నావు కదా, దొరికిందా అని అడుగుతాడు. అలాంటిదేం లేదు సార్, నేను జస్ట్ ఇల్లు చూస్తున్నాను అంతే అని చెప్పి మేనేజ్ చేస్తుంది. హీరోకి కాల్ వస్తుంది. నీ గర్ల్ ఫ్రెండ్ని కిడ్నాప్ చేశామని చెప్తారు. వెంటనే హీరో అక్కడికి వెళ్తాడు. హీరోయిన్ని కూడా తీసుకొని వెళ్తాడు. వాళ్ళకు డబ్బులు ఇస్తాడు. వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా వదలడం లేదు. అంత ఈజీగా వదిలేస్తే మజా ఏముంది అని అంటారు. అవునా, ఒక 10 నిమిషాలు ఆగండి, ఆ తర్వాత మజా వస్తుంది అని చెప్పి హీరో బాంబ్ పెట్టుకొని అక్కడికి వచ్చుంటాడు. ఆ బాంబ్ని చూపిస్తాడు. వాళ్ళు అక్కడ నుండి పారిపోయేటప్పుడు ఈ పాయిజనస్ గ్యాస్ ఉంటుంది కదా, దాన్ని రిలీజ్ చేసి వెళ్తారు. హీరో హీరోయిన్ని నువ్వు బయటికి వెళ్ళిపో, నేను బాయ్ని సేవ్ చేసి తీసుకొస్తానని చెప్తాడు. అంతలో అక్కడ గ్యాస్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. అది పాయిజనస్ అన్నమాట. హీరోయిన్ బయటికి వెళ్తే అక్కడ తన ఫ్రెండ్ కనిపిస్తాడు. ఏమైందని అడుగుతాడు. ఇలా కిడ్నాపర్స్ పాయిజనస్ గ్యాస్ని రిలీజ్ చేశారు అని చెప్తుంది. వెంటనే వీళ్ళు హీరోని కాపాడడానికి వెళ్తారు. హీరోని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఈ కిడ్నాపింగ్ వెనకాల హీరో బ్రదర్ వాంగ్ ఇంకా ఆ బాయ్ ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ హీరో హీరోయిన్ని వెతకడం కోసం వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. బేబే హీరోని అరుస్తుంది. నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా, తన కోసం ఎందుకు అలా వెతుకుతున్నావని అడుగుతుంది. లేదు, నా వల్లే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని హీరో చాలా ఫీల్ అవుతాడు. కళ్ళు తిరిగి పడిపోతాడు. మిస్టర్ ఫ్యాంగ్ ప్లీజ్ లేవండి, నేను మీ కళ్ళ ముందే ఉన్నాను, మీకోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటుంది.
అవునా, నా కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నావా అని చెప్పి హీరో లేస్తాడు. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ ఎందుకు ఇలా యాక్టింగ్ చేస్తున్నారు అని అడుగుతుంది. నువ్వు కూడా నా ముందు యాక్టింగే కదా చేసావని హీరో అంటాడు. అంటే స్టార్టింగ్లో మీరు కూడా వెజిటేటివ్ స్టేట్లో ఉన్నట్టు యాక్టింగ్ చేశారు కదా అని అంటుంది. అది నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి అలా చేశాను అని హీరో చెప్తాడు. నువ్వు ఇన్ని రోజులుగా ఎక్కడున్నావు, ఎందుకు ఇంటికి తిరిగి రాలేదని హీరో అడుగుతాడు. నన్ను నా సిస్టర్ ఇంకా ఆ బాయ్ ఇద్దరూ కలిసి పైనుంచి కిందకు తోసేశారు. నాకు దెబ్బలు కూడా తగిలాయని చెప్తే మీరు నమ్ముతారా అని అడుగుతుంది. ఎందుకు నమ్మను, వాళ్ళు ఖచ్చితంగా అలా చేసేవాళ్లే, నాకు తెలుసు అని హీరో అంటాడు. నువ్వు ఎంతో బాధపడుంటే తప్ప ఇంటికి తిరిగి రాకుండా ఉండవు కదా అని అంటాడు. నేను నా సిస్టర్ని పోలీసులకు కూడా పట్టించాను అని చెప్తుంది. వాళ్ళమ్మ కూడా వచ్చి గొడవ పడుంటారు, అయినా తను పట్టించుకోదు. వాళ్ళ నాన్నేమో భయపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. రొమాన్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మా పిలుస్తారు. తను బయటకు వస్తుంది. నువ్వు మిస్టర్ ఫ్యాంగ్తో ఏం చేస్తున్నావని అడుగుతారు. ఆవిడ అసలు ఫ్యాంగ్తో కలిసి ఉండడానికి ఒప్పుకోవడం లేదు. నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ పాని కలవడానికి అందరూ వెళ్తారు. వాళ్ళ గ్రాండ్ పా అయితే ఫస్ట్ హీరోయిన్కి సారీ చెప్తారు. ఆ తర్వాత నువ్వే మా ఇంటి కోడలని చెప్తారు. వాళ్ళ గ్రాండ్ మా మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. నీకు నేను కావాలా మిస్టర్ ఫ్యాంగ్ కావాలా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తను వాళ్ళ గ్రాండ్ మా వెనకాలే వెళ్తుంది. ఆవిడ రూమ్లో ఒక లెటర్ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటారు. నాకు తెలుసు నీకు ఫ్యాంగ్ అంటేనే ఇష్టమని, నువ్వు అతనితో కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, నేను విలేజ్కి వెళ్ళిపోతున్నానని చెప్పి గ్రాండ్ మా అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటారు. నెక్స్ట్ ఈ బాయ్ ఉంటుంది కదా, అది మళ్ళీ హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఉంటుంది. హీరో కాపాడి తీసుకొస్తాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరుగుతుంది. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.